ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాష్ట్ర నేత అంబటి టీడీపీ పార్టీ అగ్రనేతలు కార్యకర్తలపై నోటికొచ్చినట్లుగా మాట్లాడటం ఒక ఆనవాయితీగా మారిందని అన్నారు. అంబటి రాంబాబు డైవర్ట్ రాజకీయాల కోసం టీడీపీ నేతలపై బూతుల పురాణాలు మొదలుపెట్టడం కొత్తగా చెప్పేది ఏమీ లేదని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగతంగా మాట్లాడటం అంబటి రాంబాబుకి ఇది కొత్తేమీ కాదని మండిపడ్డారు. పీడీ యాక్ట్ ప్రకారం అంబటిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి ఉదంతంలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఏమాత్రం కొత్తగా లేదు. అది కావాలని చేసినటువంటి ఒక కాన్స్పిరసీగా కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడంగానే అక్కడ జోగి రమేష్ గారు మాట్లాడతాడు, మరో పక్కన ఇంకో వైసీపీ నాయకుడు మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల పేరుతో, ఓదార్పు యాత్ర పేరుతో, లేకపోతే వాళ్ళని సందర్శించే యాత్ర పేరుతో వస్తాడు. ఇదంతా కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబం మీద అనేక రకాలుగా కుటుంబ పరువు ప్రతిష్టలను భంగం కలిగించేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. నిన్న ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో 126(2), 132(b), 196(1), అలాగే 351(2), 292(3) ఈ 6 సెక్షన్లు కూడా కేవలం నిన్న జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి సెక్షన్లు మాత్రమే. కానీ అంబటి రాంబాబు గారు ఈరోజు కొత్త నేరస్తుడు కాదు. ఇతను పెద్ద ముఠా నాయకుడు, పెద్ద నేరస్తుడిలాగా అంబటి రాంబాబు గారు అనేక పర్యాయాలు ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం, ప్రజల్లో ప్రవోక్ చేసేటువంటి భావన తీసుకొని రావడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత బాధపడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పోలీసులకి ఈరోజు మేమందరం కూడా అడగడం జరిగింది. ఇటువంటి సెక్షన్లు కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేస్తున్నటువంటి నేరస్తులకు ఏదైతే పీడీ యాక్ట్ పెడతారో ఆ పీడీ యాక్ట్ని మీరందరూ కూడా ప్రయోగించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐటీ సెక్షన్ ప్రకారం ఏదైతే బిఎన్ఎస్ 67 అండ్ 66 యాక్ట్, దీన్ని ఉపయోగించి తప్పకుండా ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని వెంటనే, ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని క్రియేట్ చేసేటువంటి విధంగా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే బాహ్య ప్రపంచం మొత్తం కూడా సిగ్గుతో